హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే అమెరికాలో గొర్రెల పోటీ మరియు పందుల పోటీ ఉన్నది అంటే మాత్రం వచ్చాను. అది కూడా మీకోసమే, మా కోసం ఎందుకు అనుకుంటారేమో, జస్ట్ వీడియో తీయాలి, మీరు చూపించాలి కదా, అందుకోసమే. అసలు ఇప్పుడు ఇక్కడ ఎండ అయితే చాలా బాగా దొడుతుంది, కాకపోతే జస్ట్ ఇంకా ఆ వీడియో కోసం అయితే నేనైతే వచ్చాను. ఇది మా ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉంటది, బై వార్ కూడా రావచ్చు, సో బై వార్ అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ గొర్రెలను అయితే ఫస్ట్ తీసుకొచ్చారండి. వాటికి ఉండి నార్మల్ గా మన దగ్గర గొర్రెలు ఉంటాయి చూసారా, అలానే ఉంటాయి. ఆ తర్వాత వాటినైతే ఇంకా అలా రెడీ చేశారన్నట్టు. పైన ఉన్ని టచ్ చేసేటటువంటి ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ పెట్టి మొత్తం కూడా వాటి పైన ఉన్న హెయిర్ అంతా కూడా టచ్ చేశారు. ఆ తర్వాత ఆ గొర్రెలను వచ్చేసి మొత్తం వాటర్ తోటి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీటిని పోటీకి రెడీ చేస్తున్నారు అన్నట్లు. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత స్టైల్గా రెడీ చేస్తూ ఉన్నారో. దానికి దువ్వెన తెచ్చి దువ్వుతూ ఉన్నారు. దాని హెయిర్, దాని చెవులు, కింద కాళ్ళ దగ్గర ఏమో స్టైల్గా ఉంచారు అన్నట్లు, టచ్ చేయకుండా. ఇంత పైన మొత్తం నీట్గా క్లీన్గా చేసేసి ఓన్లీ లెగ్స్ దగ్గర మాత్రం మంచిగా హెయిర్ ఉంచారు అన్నట్లు, అవి చూడడానికి మంచిగా కనిపించడం కోసము. అండ్ దానికోసం అయితే చాలా పరికరాలు ఉన్నాయి, అవన్నీ కూడా యూజ్ చేసి వాళ్ళైతే మంచిగా నీట్గా చేసేస్తున్నారు అన్నట్లు వాటిని. ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం వాటిని రెడీ చేయడం కోసం స్పెషల్గా తీసుకొచ్చుకున్నారండి. అక్కడ ఆ బాటిల్ పట్టుకున్నామో వచ్చేసి ఆ గొర్రెల యొక్క ఓనరు. వీళ్ళు వచ్చేసి గొర్రెల యొక్క బ్యూటీషియన్స్ అన్నట్టు. ఇక్కడ మనుషుల లాగానే గొర్రెలకు కూడా బ్యూటీ పార్లర్లో వర్క్ చేసినట్లు వీళ్ళు దానికి వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంత గొర్రెల పోటీకి టైం ఉంది, అవి రెడీ అవ్వడానికి, మేకప్ వేసుకోవడానికి టైం పడుతుంది అని చెప్తే సరే అని నేనైతే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. వచ్చిన వెంటనే ఇంత పందుల పోటీ రెడీగా ఉంది, గొర్రెల పోటీ దీని తర్వాత అని చెప్పారు. సరేలే ఏదైతే ఏముందిలే అనుకున్నాను. ఫస్ట్ ఎవరైతే పోటీలో పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్టర్ అవుతారండి. ఇంకా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువులను తెచ్చుకుంటారు. పశువులు అంటే ఆవులు అండ్ నెక్స్ట్ వచ్చేసి పందులు అండ్ గొర్రెలు అన్నట్లు వీటిని తీసుకొచ్చుకుంటారు. వాటి అన్నిటి కూడా స్పెషల్ గా వాటి ప్లేసెస్ అయితే నిర్ణయిస్తారండి. ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారో వాళ్ళు అందులో ఉంటారు అన్నట్లు. సో ఇంకా ఇప్పుడు మీరు చూసేదైతే పందుల కోసమే నిర్ణయించింది అన్నట్లు. దానికైతే ప్రతి ఒక్కరికి కూడా ట్యాగ్ ఉంటది, దానికి నెంబర్ ఇస్తారు అన్నట్లు. ఇంకా వాళ్ళకి ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ లోపల వాళ్ళకి తీసుకొచ్చుకున్నటువంటి పందులను అయితే ఉంచుతారు. అండ్ గొర్రెలకైతే స్పెషల్ గా ఇంకోటి సేమ్ ఇలాంటిదే ఉంటది, అందులోపల గొర్రెలను అయితే ఉంచుతారు. వాటికి ఇబ్బంది కలగకుండా వాటి టైం అవ్వగానే వాటికి ఫుడ్ పెట్టడం రానియండి. దాని లోపలైతే మొత్తం చెత్త పొట్టు వేస్తారండి మెత్తగా ఉండడానికి. అవి చెత్త పొట్టు మీదనే పడుకుంటాయి. అండ్ వాటికి వేడిగా ఉన్నది అనుకున్నప్పుడు 10 minutes ఒకసారి వాటర్ కూడా స్ప్రే చేస్తారు. వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండానే చూసుకుంటారు అన్నట్లు. అండ్ వాటికైతే పైన పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే బిగిస్తారండి, మంచి చల్లగాలి రావడం కోసము. ఇంతకు ముందు గొర్రెలు పోటీకి రెడీ అయ్యాయి, ఇప్పుడైతే ఇంత పందులు కూడా పోటీకి అయితే రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళ ఓనర్స్ రానియండి, లేదు అంటే ఎవరైతే వాటిని మెయింటైన్ చేస్తారో వాళ్ళు. ఆ పట్టణ ఉన్నాయి మొత్తం కూడా షాంపూస్ అవన్నీ కూడా తెచ్చుతున్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా ఫార్మర్సే అండి, చాలా మంది కూడా అమెరికాలో వ్యవసాయం చేసే వాళ్ళే అన్నట్లు. అండ్ వాళ్ళే పశువులను పెంచుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అమెరికాలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పండించే పంటకి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువులకి అన్నిటికి కూడా పోటీ పెడతారు. ఎవరు పంట మంచిగా పండించారు అని అనుకుంటే వాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ మనకి సైన్స్ ప్లేర్ లాగానే ఉంటది అన్నట్లు పెట్టి వాళ్ళని కూడా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం ఉంటది అన్నట్లు. సేమ్ అలానే ఇక్కడ పశువులకు కూడా అలాంటి పోటీ అయితే నిర్ణయిస్తారు అన్నట్టు అమెరికన్ గవర్నమెంట్. ఇంకా అన్ని చోట్ల ఉంటుందా లేదనే తెలియదు కానీ మా సైడ్ అయితే ఇక్కడ ఉన్నది. ఇంకా వీటి యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్తాను వినండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పశువులను తీసుకొచ్చుకుంటారు కదా, ఇంకా తర్వాత వాళ్ళకైతే గేజ్ నెంబర్లు ఇస్తారు. అంటే ప్రతి పందికి ప్రతి గొర్రెకి కూడా ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత లైన్ లో అయితే వాళ్ళు రావాలన్నట్లు. ఒకేసారి 3, 4, 5 అలా అయితే వస్తాయండి. అండ్ వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎగ్జామినర్ ఉంటాడు, అంటే వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసే అతను. ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న అతనైతే ఎగ్జామినర్ అన్నట్లు. సో ఇంకా అక్కడ వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిట్స్ ని మెయింటైన్ చేయడానికి ఒక సన్నటి స్టిక్ అయితే ఉంటదండి. ఆ స్టిక్స్ తోటి ఆ పిట్స్ ని అయితే వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉండాలన్నట్లు. ఇంకా అక్కడ ఆ ఎగ్జామినర్ ఏం గమనిస్తాడు అంటే ఆ పిట్స్ అసలు ఎలా ఉన్నాయి, వాటిని వాళ్ళు అసలు ఎలా రెడీ చేశారు, వాటి మీద ఉన్న హెయిర్ ఎలా ట్రిమ్ చేశారు, వాటిని ఎంత స్టైల్ గా రెడీ చేశారు. అండ్ ఆ పిట్స్ కూడా ఎక్కువ బలవకూడదండి. అండ్ అలా అని చెప్పేసి మరీ సన్నగా ఉండకూడదు అన్నట్లు, చూడడానికి మంచిగా ఉండాలి. అండ్ వాటి యొక్క లెగ్స్ కూడా మంచిగా ఉండాలి, అంటే మరీ లావుగా ఉండకూడదు, అలానే మరీ సన్నగా ఉండకూడదు.
వాటి మీద ఉన్నటువంటి హెయిర్ మంచిగా ట్రిమ్ చేయాలి. అండ్ ఎవరైతే వాటిని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మాట అసలు అవి ఎంతటనం వింటున్నాయి, వాళ్ళు వాటిని అసలు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతూ ఉన్నారు అనేది కూడా చూస్తారు అన్నట్లు. అండ్ అవి ప్రతిసారి కూడా మూతి ఇలా కింద పెట్టడం అలాంటివి అయితే చేయకూడదండి. ఈవెన్ ఆవులు ఉన్నా కూడా ఇలాంటివి ఏవి కూడా ఊరికే మూతి కింద పెట్టడము, లేదు అంటే వాళ్ళ మాట వినకుండా వాటి ఉండడం అలాంటిది ఉండదు అన్నట్లు. అంటే ఫైనల్గా చెప్పాలి అంటే అవి చూడడానికి చాలా మంచిగా ఉండాలి, వాటిని మంచిగా రెడీ చేయాలి. వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఆ ఓనర్స్ అయితే వాటిని మంచిగా హ్యాండిల్ చేయగలగాలి అన్నట్లు. అంటే వాళ్ళ ఓనర్స్ మాట అవి కరెక్ట్గా వినాలి. నార్మల్గా కొన్ని ఏంటి అంటే వాళ్ళ మాట వినకుండా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి, అస్సలు ఆ ఓనర్స్ అయితే హ్యాండిల్ చేయలేకపోతారు అన్నట్లు వాటిని. సో ఇంకా అలా ఉన్న వాటికైతే ప్రైజ్ ఉండదు అన్నట్లు. అంటే ఐ మీన్ వాటికి లాస్ట్ నెంబర్ ఇచ్చేస్తారు అన్నట్లు. సో ఇందులో ఎవరికైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాంటి నెంబర్స్ వస్తాయో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కంగ్రాచులేషన్స్ అయితే చెప్తారు. అండ్ ఇంకా లాస్ట్లో ఏంటి అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే ఫస్ట్ సెకండ్ వచ్చాయో ఇలా మొత్తం కూడా కంటిన్యూ చేస్తారు అన్నట్లు. ఇంకా ఫైనల్గా వచ్చిన వాళ్ళైతే ప్రైజ్ మనీ అలాంటివి అనౌన్స్ చేస్తారు. సో ఇంకా ఇంతసేపు మీరు నేను చెప్పిందే విని ఉంటారు, అక్కడ దేన్ని కూడా అబ్జర్వ్ చేసి ఉండరు. సో ఇంకా ఇప్పుడు నేనైతే మాట్లాడడం ఆపేసి నెక్స్ట్ ఉన్నదైతే చూపిస్తాను, దాన్ని చూడండి అసలు ఎలా ఉంటుంది అనేది మీకైతే అర్థమవుతుంది. వాట్స్ ద కాన్సెప్ట్? Just showing off pigs and like grading like their posture and their length. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే ఏడుస్తూ ఉంది పాపం. నాకు తెలిసి ఆ పిడ్రు ఆ అమ్మాయి మాట వినట్లేదు అనుకుంటాను, దాన్ని హ్యాండిల్ చేయలేకపోతుంది ఆ అమ్మాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడికి ఒక పిడ్రు పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, ఇంకా ఆ అమ్మాయి మాట వినలేదన్నట్లు. ఇంకా ఆ అమ్మాయికి మాత్రం లాస్ట్ ఇచ్చారు, ఎందుకంటే అసలు హ్యాండిల్ చేయలేకుండా అంత దూరం వచ్చేసింది ఆ పిడ్రు కాబట్టి. ఇంకా ఇక్కడ ఈ అమ్మాయి మాట కూడా అది అసలు వినట్లేదు, ఆ అమ్మాయి హ్యాండిల్ చేయలేదు, ఇంకా 2 కాళ్ళతోటి దాన్ని తోసేస్తూ ఉంది అన్నట్లు. ఇంకా అక్కడ రెడ్ కలర్ అతను పట్టుకున్న అతను అది బయటికి వెళ్ళకుండా ఇంకా అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు అన్నట్లు. పాపం ఇంకా అమ్మాయిలు మాత్రం అటో ఇటో హ్యాండిల్ చేస్తున్నారు వాటిని. అండ్ వీళ్ళందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళండి, అంటే ఆల్మోస్ట్ ఇంకా టీనేజ్ పిల్లలు అన్నట్లు వీళ్ళందరూ కూడా. అండ్ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళతో పాటే వస్తారు, ఈ ఏజ్ వాళ్ళని ఈ ఏజ్ వాళ్ళతోటే పంపిస్తారు అన్నట్లు. ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఈ కాంపిటీషన్. టీనేజ్ అంటే కూడా ఇంకా చిన్న పిల్లలే అనుకుంటాను. Good class of big spot bears. Here come to us a young man here driving in the middle, coming to me. He's driving our class winner. That one's extremely impressive, as you said from the profile. ఇంకా ఇక్కడ అతనైతే అనౌన్స్ చేస్తున్నాడు, ఇంకా ఈ అబ్బాయికి మాత్రం ఫస్ట్ ప్లేస్ వచ్చింది అన్నట్లు. Really appreciate what that one brings to the table. From there, it offers some discussion and some differences in terms of type and kind and where you want to lay your priorities. But personally, the one that next suits me in terms of balance, in terms of dimension, and in terms of natural muscle, young man here, right here next to me, is going to be second. That one's a level design barrow. He's comfortable in his skeleton. Young man doesn't really works that barrow and pushes him. And if we could get him to get out and go and make him push and drive, might be able to move up and make a play at that top spot. But a good barrow nonetheless to land in 2. Young ladies barrow in pink's coming 3, and that one just wore out on me. The longer we went, that's the pounds heavy, gold white, stout one that's big and broad in terms of his back shape. Just kind of gave out in terms of his front end, not moving as comfortable as I'd like for him, but a good barrow to land here in 3.
Young man in blue is driving the next one that's going to come in fourth, and this one is the neatest looking pig in class. He's tall-shouldered, he's neat in terms of his head and neck, just too flat and narrow in terms of his body shape. Need to blow that one apart in terms of natural dimension to move him up a spot or two. Young lady in pink over in the corner is coming next, and Bear that doesn't want to be a good teammate, but is still a moderate, white, constructed one that's soft in terms of his body shape, just too plain in terms of his look, in terms of his dimension and expression up high. సో ఇంకా అతనైతే ఫస్ట్ సెకండ్ అలా ప్లేసెస్ అయితే అనౌన్స్ చేశాడండి. అండ్ అసలు దానికి ఎందుకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాము, ఎందుకు సెకండ్ ప్లేస్ ఇచ్చాము అనేది కూడా అతను చెప్తూ ఉన్నాడు. దాని యొక్క బాడీ షేప్ని చూసి ఇచ్చాము, అండ్ దాని యొక్క బాడీ అండ్ వాటి యొక్క లెగ్స్ అండ్ వాటి యొక్క ట్రిమ్మింగ్ మొత్తం కూడా, అంటే నేను ఇంతకుముందు ఏవేవైతే ఉండాలో అవన్నీ కూడా చూసి అయితే చేశాము అనేసి అయితే అతను వాళ్ళు చెప్పాడు. అండ్ అందరినీ కూడా కంగ్రాచులేషన్ చెప్పేసి ఇంకా వెళ్ళారు అన్నట్లు. ఇంకా వాళ్ళ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లయితే గొర్రెల కాంపిటీషన్స్ అయితే వచ్చారండి. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గొర్రెని తీసుకొని అయితే వచ్చారు అన్నట్లు. సేమ్ ఇంకా ఇంతకుముందు నేను ఏ ప్రొసీజర్ అయితే చెప్పానో వీటికి కూడా సేమ్ అన్నట్లు వాటి యొక్క షేప్ని చూసి అండ్ అవి ఎలా ఉన్నాయి, ఎంత బాగా రెడీ చేసుకొచ్చారు, అండ్ అవి వాటి మాట ఎంత వింటున్నాయి అని చెప్పేసి మొత్తం అది కూడా అంతే ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఎగ్జామినర్ అయితే మారాడు. ఇంతకుముందు పిడ్స్కి వేరే అతను ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి అయితే వేరే అతను వచ్చాడు. ఫస్ట్ గొర్రెలు రానియండి, లేదు అంటే పిడ్స్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎగ్జామినర్ అయితే ఫస్ట్ వాటిని టచ్ చేసి చూస్తాడు. మరి అతనికి ఇంత ఏం అర్థం అవుతుంది అన్నది నాకైతే తెలియదు. కానీ ఇంత అతను అలా చూసిన తర్వాత వెంటనే వాటిని అయితే ఒక 2 రౌండ్స్ అలా తిప్పుతారు. అండ్ అప్పుడు అతను మొత్తం కూడా అబ్జర్వ్ చేసి ఇంకా దేనికి ఫస్ట్ దేనికి అన్నది ఇంకా అట్లా ఇస్తారు అన్నట్లు. అండ్ ఈ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళది పేరు మంచిగా పెద్ద ఫ్లెక్సీ మీద రాసి ఈ ఇయర్కి మీరే విన్నర్స్ అన్నట్లు ఒకటి ఉంటుంది అన్నట్లు. అంటే ఇందులోపల వచ్చిన వాళ్ళు రానియండి, అండ్ వ్యవసాయం కూడా ఎవరు బాగా చేశారు అనేది వాళ్ళు పండించిన పంటలను కూడా తీసుకొని వచ్చి చూపిస్తారు. అండ్ వాళ్ళ పేర్లు అంటే ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా కండక్ట్ చేస్తారు అన్నట్లు. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న గొర్రెలది ఎలా ఉంటుంది అనేది కూడా చూడండి. ఇంకా అక్కడ అతనైతే వాటిని మంచిగా పరీక్షిస్తున్నాడండి. అంటే అవి ఎంత బలంగా ఉన్నాయి, ఎంత వాళ్ళ మాట వింటున్నాయి, అండ్ ప్రతి ఒక్కరు కూడా అతను మంచిగా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు వాటి చుట్టూ తిరుగుతుంటూ. అమెరికాలో పశువులు రానియండి, జంతువులు రానియండి, ఏవైనా కూడా ఫామ్లలోనే పెరుగుతాయండి. అంటే మన దగ్గరలారైతే బయట ఏవి కూడా పెరగవు అన్నట్లు. పందులు రానియండి, లేదు గొర్రెలు రానియండి, డాగ్స్ రానియండి, లేదు అంటే ఏదైనా కూడా ఎవరైనా వాళ్ళ ఓన్గా వాళ్ళ ఇండ్లలో అయినా పెంచుకుంటారు, లేదు అంటే ఫార్మ్స్లలో అయినా పెంచుతారు. కానీ మనకి బయట ఏది కూడా కనిపించదు అన్నట్లు. అంటే మన దగ్గర బయట డాగ్స్ కనిపిస్తూ ఉంటాయి, పిట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి కదా, బట్ అమెరికాలో అలా ఉండదు. డైరెక్ట్ ఓన్లీ ఫార్మ్స్లలోనే ఉంటాయి అన్నట్లు. ఇంకా అమెరికా వాళ్ళ మెయిన్ ఫుడ్ వచ్చేసి పంది మాంసము. ఇంకా చాలామంది ఏమనుకుంటారు అంటే చిచ్చి పంది మాంసం అసలు అవి ఏవి తింటాయో తెలుసా అది అని అనుకుంటాము మనము. బట్ అమెరికాలో పందులు అనేది ఫామ్లలోనే పెరుగుతాయండి, బయట అయితే ఏం పెరగవు. అండ్ వాటిని సోయాబీన్స్ పెట్టి పెంచుతారు అన్నట్లు అమెరికన్స్. అంటే మన దగ్గర పందులారైతే అవి బయట ఏవి కూడా తినవు అన్నట్లు. సో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడితో ఇది కాంపిటీషన్ కంప్లీట్ అయింది అనుకుంటాను. సో ఇంకా అతనైతే వాళ్ళ ఇది నేమ్స్ అనౌన్స్ చేస్తున్నాడు. అండ్ దేనికి ఎందుకు ఇచ్చాను అంటే వాటి యొక్క షేపు ఇంకా అన్నీ కూడా చూసి దేనికి ఎందుకు ఇచ్చాను అని కూడా అక్కడ చెప్తారు అన్నట్లు వాళ్ళు. అండ్ ఇది చూడడానికి అయితే చాలా మంది వస్తూ ఉంటారండి. ఇంత ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వీళ్ళందరూ కూడా రైతులే అండి, అంటే అమెరికాలో వ్యవసాయం చేసే వాళ్ళు వాళ్ళందరూ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆవులు కూడా రెడీ అవునాయి అన్నట్లు. అంటే నెక్స్ట్ ఆవుల కాంపిటీషన్ కూడా ఉంది. సేమ్ అది కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. అండ్ అక్కడ చూస్తే పెద్ద పెద్ద ఫ్యాన్లు, అంటే వాటికి వేడిగా ఉండకుండా ఉండడానికి పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా పెడతారు అన్నట్లు ప్రతి దగ్గర. సో ఇక్కడ నార్మల్గా అమెరికన్స్ అయితే మంచిగా కూర్చొని ఇంకా అవి ఇవి తెచ్చుకొని తింటూ కూడా ఉన్నారు. నాకైతే అసలు ఆ స్మెల్
స్మెల్లే భరించలేకపోతూ ఉన్నా, తప్పట ఉండాల్సి వచ్చింది. వాళ్ళైతే కూల్ డ్రింక్స్, డోనట్స్ అన్ని తెచ్చుకొని తింటూ ఉన్నారు. ఇంకా ఎంతైనా అలవాటు ఉండాలి అవన్నీ ఉంటే. ఇంత ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.